వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే గుండారాజ్, కులాల కొట్లాటలు, స్థలాల వివాదాలు, అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న ఒక వెనుకబడిన ప్రాంతం. కానీ నేడు యూపీ పేరు వినగానే గుర్తొచ్చేది బ్రాండ్ న్యూ ఎక్స్ప్రెస్ వేలు, శరవేగంగా మారిన మౌలిక వసతులు, గుండాల గుండెల్లో నిద్రపోయే బుల్డోజర్ జస్టిస్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ సాధించిన ఈ ఊహించని మార్పే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అత్యంత బలమైన రాజకీయ అస్త్రంగా మారింది. యూపీలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు బీజేపీ రచిస్తున్న బిగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే అది శాంతి భద్రతలను పునరుద్ధరించడమే. ఒకప్పుడు ఏ విధిలో చూసినా రౌడీల బెదిరింపులు, మహిళలకు రక్షణ లేని పరిస్థితి, కబ్జాల పర్వం నడిచేది. కానీ యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు యత్నించిన నేరస్తులు, మాఫియా ముఠాల పట్ల యోగి సర్కార్ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించింది. రౌడీలు, అక్రమార్కులు కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులపై బుల్డోజర్లు నడిపి క్రైమ్ చేస్తే పర్యావసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో హెచ్చరించింది. రాత్రి వేళల్లో కూడా మహిళలు నిర్భయంగా తిరిగేలా సేఫ్ సిటీ ప్రాజెక్టులు, ప్రత్యేక పోలీసు నిఘా వ్యవస్థను తీసుకొచ్చాయి. దీనివల్ల సాధారణ ప్రజల్లో ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఏర్పడింది. కేవలం శాంతి భద్రతలే కాదు, అభివృద్ధి విషయంలోనూ యోగి ఆదిత్యనాథ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుదేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే, గంగా ఎక్స్ప్రెస్ వే వంటి భారీ ప్రాజెక్టులతో రవాణా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించారు. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, రక్షణ రంగాల కారిడార్లు యూపీ ఇమేజ్ని మార్చేశాయి. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ అభివృద్ధి ద్వారా ధార్మిక పర్యాటక రంగంలో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించాయి. ఉత్తరప్రదేశ్లో రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు బీజేపీ చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ వ్యూహంలో ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. మోదీ కేంద్ర సంక్షేమ పథకాలు, యోగి రాష్ట్రాభివృద్ధికి కలిపి డబుల్ ఇంజన్ సర్కార్ సాధించిన విజయాలను ప్రతి ఇంటికి చేర్చడం, క్రైమ్ రేట్ తగ్గడం వల్ల వ్యాపారాలు ఎలా పుంజుకున్నాయో, యువతకు ఉపాధి ఎలా పెరిగిందో ప్రజలకు వివరించడం, కుల సమీకరణాలను దాటి లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, లబ్ధిదారులు అనే కొత్త ఓటు బ్యాంకును ఏకం చేయడం. రాజకీయాల్లో మాటల కంటే చేతలే ఎక్కువ మాట్లాడతాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ సాధించిన శాంతి భద్రతల పురోగతి, మౌలిక వసతుల విప్లవం బీజేపీకి ఓట్ల రూపంలో పెద్ద కొండంతా అండగా నిలబడబోతోంది. గుండాయిజాన్ని రూపుమాపి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించిన యోగి బ్రాండ్ పాలనే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. హ్యాట్రిక్ కొట్టడానికి బీజేపీ యూపీలో సిద్ధంగా ఉందని, నల్లేరు మీద నడకే అని, మెజారిటీ కూడా భారీ ఎత్తున ఉండబోతోందని తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలను మీరు చూడాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.